ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 2న విచారణకు రావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు సూచించారు. ఇప్పటికే 4 సార్లు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ తనకు సమన్లు పంపడం చెల్లదని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయనివ్వకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ నోటీసులు రాజకీయ కక్షలో భాగమేనని చెప్పారు కేజ్రీవాల్. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, 3 నెలల గ్యాప్ లో ఇది 5వసారి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఫస్ట్ టైం నవంబర్ 2వ తారీఖున ఆయనకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఆయన హాజరు కాలేదు. తర్వాత డిసెంబర్ 21వ తారీఖున మరొకసారి నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత జనవరి 3వ తారీఖు, జనవరి 18, ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 2వ తారీఖున మొత్తంగా 5 సార్లు నోటీసులు ఇచ్చారు. వివిధ కారణాలు చూపెడుతూ ఆయన ఇప్పటివరకు 4 సార్లు నోటీసులకు కూడా ఆయన విచారణకు హాజరు కాకుండా ఉన్నారు. గతంలో ఒకసారి ఇదే కేసుకు సంబంధించి సిబిఐ విచారణలో ఆయన భాగమయ్యారు. సుమారు 7-8 గంటల పాటు ఆయన్ను విచారించారు సిబిఐ హెడ్ క్వార్టర్స్లో. ఆ తర్వాత కూడా సందర్భం వచ్చినప్పుడల్లా లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఇతర ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, తాను విచారణ సంస్థలకు సహకరిస్తాను, కానీ వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిగా లేదు అనేటువంటి ఆరోపణలు అయితే అరవింద్ కేజ్రీవాల్ నుంచి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. తాజాగా గతంలో ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో కావచ్చు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఏ బేసిస్ మీద ఆయనను విచారణకు పిలుస్తున్నారు అనే దానిపైన స్పష్టత ఇవ్వట్లేదు అనేది ఆరోపణ. సాక్షిగా విచారిస్తున్నారా, లేకపోతే ముద్దాయిగా విచారిస్తున్నారా, ఆయనకు సంబంధించిన పాత్ర ఏంటి అనే దానిపైన ఈడీకి సంబంధించిన అధికారులు స్పష్టత ఇవ్వట్లేదు. దానికి సంబంధించి గతంలోనే ఆయన 2వసారి లేఖ వచ్చినటువంటి సందర్భంలోనే తనను ఏ రూపంలో తనను పిలుస్తున్నారు, తన పాత్రకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ ఆయన కోరినప్పటికీ దానిపైన మాత్రం స్పష్టత ఇవ్వట్లేదు. దాంతో అసలు తనకి ఇచ్చినటువంటి నోటీసులే కరెక్ట్ కాదు, సరికాదు, కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే తనకు నోటీసులు ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ టీంలో ఉన్నటువంటి కీలక నేతలు మనీష్ సిసోడియా కావచ్చు, అలాగే సంజయ్ సింగ్, ఇద్దరు కూడా ఈడీ అదుపులోనే ఉన్నారు. గతంలో సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు చేసిన రోజే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయన నివాసంలో ఎలాంటి ఆధారాలు కానీ లేకపోతే డబ్బు కానీ దొరకకపోయినా ఆయన అరెస్ట్ చేశారు. అంతకుముందు మనీష్ సిసోడియా నివాసంలో సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు దాడులు చేసినటువంటి సందర్భంలో కూడా ఎలాంటి నగదు కానీ ఇవేవి కూడా పట్టుకోలేదు. అయినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ని కూడా పదే విచారణకు పిలవడం వెనుక విచారణ పేరుతోటి ఆయన్ను విచారణకు పిలిచి ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారు. దానిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించి ప్రచారం చేయకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చేస్తుంది. ఇటీవల పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారంటూ స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ సందర్భంగానే రానున్నటువంటి రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలపైన దాడులు చేస్తాము అనేటువంటి దిశగా వారికి చెప్పినట్టుగా ఆయన ఆరోపణలు చేశారు. దానిలో భాగంగానే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎలాంటి బేసిస్ లేకపోయినా దాన్ని కేవలం బూచిగా చూపెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు మాత్రమే ఈ వ్యవహారాన్ని అంతా వాడుకుంటున్నారనేటువంటి విమర్శలు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నుంచి చేస్తుంటే, బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇతర పార్టీలు కూడా ఎలాంటి తప్పు చేయనట్లయితే కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తప్పేమీ చేయనట్లయితే ఎందుకు విచారణ సంస్థలకు దూరంగా ఉంటున్నారు, విచారణ ఎదుర్కోవచ్చు కదా అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. చూడాల్సి ఉంటుంది. ఈసారి అయినా ఆయన విచారణకు వెళ్తారా లేదా అనేది 2వ తారీఖున క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటివరకు 4 సార్లు కూడా, ఒకసారి మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్కు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో ఉన్నానంటూ కూడా ఆయన ఒకసారి దానికి సంబంధించిన విచారణకు వెళ్ళలేదు. తర్వాత విపాసన ప్రక్రియలో ఉన్నాను కాబట్టి వెళ్ళట్లేదు అంటూ కూడా 2వసారి చెప్పారు. తర్వాత గోవా టూర్, ఇలా రాజకీయంగా ముందస్తుగా ఫిక్స్ అయినటువంటి
ప్రోగ్రామ్స్ ఉండడంతో తాను విచారణకు రావట్లేదు, కావాలంటే వారే ఇంటికి వచ్చి విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా గతంలో ఆయన చెప్పారు. బట్ ఈసారి ఆ విధమైనటువంటి రిప్లై ఉంటుందా, లేకపోతే విచారణకు హాజరవుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కొంత ఈడీకి సంబంధించి అంటే విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు టార్గెట్గా చేసుకొని ఈడీకి సంబంధించిన అధికారుల సోదాలు కావచ్చు, విచారణ కావచ్చు, ఇదంతా కూడా 2-3 రోజుల నుంచి ఎక్కువగా నడుస్తుంది. ముఖ్యంగా బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం రాజీనామా మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజే ఆర్జేడీకి సంబంధించిన నేతలపైన సోదాలు చేశారు, లేకపోతే వారిపైన విచారణ చేశారు. ఇవాళ తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కూడా విచారణకు పిలిచారు. ఈ వ్యవహారం అంతా నడుస్తుండగానే మరొకసారి అరవింద్ కేజ్రీవాల్కి సమన్ల పేరుతో మరొకసారి నోటీసులు ఇచ్చారు. 2వ తారీఖున ఆయన కూడా విచారణకు రావాలని పిలుపునిచ్చారు. ఇదంతా కూడా విపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. కావాలనే విపక్ష కూటమికి సంబంధించిన నేతలే టార్గెట్ చేసుకొని ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ వంటి సంస్థలు వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎక్కువైపోయినాయి. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ మదార్.